గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములకు ఈ యొక్క విషయాన్ని చెప్పదలుచుకునేదంటే ఈ పితృపక్ష అమావాస్య సందర్భంగా. ఎందుకంటే పితృపక్షం అనగానే మనము మన యొక్క పూర్వీకులను స్మరిస్తాము. సో కాబట్టి గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి కారణం ఆ రోజు మన పూర్వీకులు అంటే స్వతంత్ర పరులు వాళ్ళ ప్రాణత్యాలు అర్పించి మనకి స్వతంత్రతను తీసుకొచ్చి గవర్నమెంట్ సంస్థలను ఏర్పరిచారు. తద్వారా ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. సో ప్రభుత్వం చేయి నడపబడే ఈ గవర్నమెంట్ సంస్థలలో మీరు చూడండి, ఎక్కడ పోయినా కూడా చిత్రపటాలు మాక్సిమం స్వతంత్ర పరుల యొక్క చిత్రపటం ఉంటుంది అండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి యొక్క చిత్రపటం ఉంటుంది. కాబట్టి ప్రజల చేత నడిచే ఈ ప్రభుత్వం ప్రజల చేత వచ్చే పన్నుతో మీకు ఉద్యోగస్తులకు శాలరీస్ ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి మీరు స్పెండ్ చేసే అంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా స్థానిక వ్యాపార సంస్థలను స్థానికులను కాపాడుకునే విధంగా ఖర్చు పెట్టాలని కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అదే మాదిరిగా ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు, మీ యొక్క పూర్వీకులు కూడా ఎంతో కష్టపడేసి ఆ యొక్క భూమిని కాపాడి రానున్న తరాలు బాగుండాలి అనేసి వాళ్ళు మీకు భూమిని అప్పచెప్పారు. ఇవాళ భూముల విలువలు చాలా పెరిగాయి. ఆ భూమిలపై వచ్చే ఆదాయాన్ని మీరు స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలను కాపాడుకోవాలనేసి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఈ విషయం మీకు చెప్తున్నానంటే, మీరు ఎలా స్పెండ్ చేయాలంటే 4 షర్ట్లు కొంటే 1 టైలరింగ్ షర్ట్ కొనమని చెప్తున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇలా గనక చెయ్యకపోతే రానున్న తరాలకు మీరు ఇచ్చేది భూములు కాదు, రానున్న తరాలు మళ్ళీ నడుం బిగించి స్వతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారాలను స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తులను మనం కాపాడుకోకపోతే మనమే తూట్లు పొడుచుకున్న వాళ్ళం అవుతాము. సో ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా బాబు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాడు, మాకు ₹2 తక్కువకు వచ్చింది అనేసి, లేకపోతే ₹1 తక్కువ అనేసి 10 కిలోమీటర్లు పోయి తేవడం కాదు. స్థానిక వ్యాపారస్తులను కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులను కాపాడుకోలేకపోతే మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మరొక స్వతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టవలసి వస్తుంది మీ మనవళ్ళు. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు భూస్వాములు ఈ యొక్క విషయంలో ముందు ఉండేసి ఆలోచించాలని కోరుకుంటూ సెలవు.